విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ప్రలోభాలకు తెరతీసింది. ఓటర్లకు చీరలు పంపిణీ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఓటర్ జాబితాను దగ్గర పెట్టుకుని మరి గత 2 రోజులుగా వైసీపీ కార్యకర్తలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. అయితే వీరికి వాలంటీర్లు పూర్తి సహాయ సహకారాలు అందించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు నియోజకవర్గం సమన్వయకర్తగా ఎంబీబీ సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఓటర్లకు ముందస్తు ప్రలోభాలు మొదలయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని నెలల కిందటే పండుగ సందర్భంగా ఇంటింటికి ఎంబీబీ సత్యనారాయణ పేరుతో స్వీట్ ప్యాకెట్లు పంపిణీ కూడా జరిగింది. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే నియోజకవర్గంలో చీరలు పంపిణీ చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రామకృష్ణ చెప్తారు. రామకృష్ణ, చెప్పండి, ఏంటి చీరల పంపిణీ కార్యక్రమం? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, వైసీపీ వైనాట్ 175 అంటుంది, ఆ దిశగానే వెళ్తుంది. మేము సిద్ధమని ఉంటుంది. ఈ నేపథ్యంలోనే విశాఖ తూర్పు నియోజకవర్గంలోని ప్రలోభాలకి తెరతీశారు. ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఇక్కడ విశాఖలోని తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అంటే ప్రస్తుతం విశాఖ ఎంపీ ఎంఏబీ సత్యనారాయణ ఉన్నారు. ఆయన పేరు మీద అక్కడ వాలంటీర్లు అలాగే అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు కూడా యథేచ్ఛగాను కానుకలను ఓటర్లకు పంచుతూ ప్రలోభాలకి గురిగూడం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కూడాను వివిధ రూపాల్లో కానుకలు అందించారు. తాజాగా గత 2 రోజుల నుంచి కూడాను నియోజకవర్గంలోని చీరల పంపిణీ చేస్తున్నారు. అది కూడా వాలంటీర్లు దగ్గర ఉండి మరి ఓటర్ లిస్టు తెచ్చుకొని మరి కూడా అందరికీ పంపిస్తున్నారు. ఈ చర్యపై చాలా మంది ప్రతిపక్ష నేతలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కోడ్ రాకముందే ఇలాంటి ప్రలోభ పర్వాలు ఏంటి అని కూడా మండిపడుతున్నారు. ఇప్పటికి కూడాను అంటే ఇది మొదటిసారే కాదు. ఎంఈబీ సత్యనారాయణ విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినప్పటి నుంచి కూడాను వీధి పండుగలు వచ్చే దసరా, దీపావళి అప్పుడు కూడా స్వీట్స్ కూడాను ఇంటింటికి కూడా పంచారు. అప్పుడు కూడా ప్రలోభాలు పెట్టారు. ఇప్పుడు తాజాగా కూడాను ఆ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకి, ముఖ్యంగా మహిళా ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి ఒక దగ్గర కూర్చోబెట్టి కూడాను చీరల పంపిణీ కూడా చేశారు. అది కూడా ఇక్కడ ఇందులోని స్థానికంగా ఉన్న వాలంటీర్ల ప్రధాన పాత్ర అని తెలుస్తుంది. ఇదే అంశంపై కూడాను టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ అలాగే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామ్.